పిలుపుని గైకొంటే అంత ఈజీగా ఉండదు లైఫ్ అని చెప్తున్నాడు దేవుడు. అంత ఈజీగా లైఫ్ ఉండదని వాక్యం చెప్తా ఉంది. ఏంటి, దేవుడు నమ్ముకుంటే అన్ని బాగా జరిగిపోతాయా? జరగవు. దేవుడు పిలుపుని కనుక నేను చేస్తే అన్ని సూపర్గా ఉంటాయా? సూపర్గా అస్సలు ఉండవు, ఖచ్చితంగా వరస్ట్గా ఉంటాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళు ఎక్కడ హైలైట్ అయ్యారు? అగ్నిగుండంలో హైలైట్ అయ్యారు. దానియేలు జీవితం చూసుకుంటే దానియేలు ఎక్కడ హైలైట్ అయ్యాడు? సింహపు బోన్లో హైలైట్ అయ్యాడు, అవునా కాదా? యోసేపు జీవితం చూసుకుంటే యోసేపు ఎక్కడ హైలైట్ అయ్యాడు? చెరసాల్లోనూ తన అన్నలు తన గోతులో పడేయడంలో హైలైట్ అయ్యాడు. అక్కడ చూడండి, బైబిల్ అంతా చూడండి. ఎవరైతే దేవుని పిలిపి శిరసావిస్తారో వాళ్ళ జీవితంలో హైలైట్ అయిన ప్రదేశాలు అన్నీ కూడా చాలా కష్టమైన చోట్లే, చాలా ఇబ్బందికరమైన చోట్లే. దేవుడు మీరు ఇబ్బందికరమైన చోట్ల నుంచి దేవుడు మీరు హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కష్టమైన చోట్ల నుంచి దేవుడు మీరు హెచ్చిస్తాడు. సుఖవంతమైన ప్లేస్ నుంచి దేవుడు హెచ్చించడు. రాజస్థితిలో ఉన్నప్పుడు దేవుడిని హెచ్చించడు. నువ్వు కింద ఉన్నప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. మీరు ఎక్కడైనా చూడండి, అపోస్తలుడైన పౌలు దేవుడు హెచ్చించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడు? గుడ్డివాడిగా ఉన్నాడు. బైబిల్లో మొత్తం తిరగేయండి. ఒక్కొక్కళ్ళ జీవితంలో దావీదుని దేవుడు హెచ్చించాలనుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు. వాళ్ళ అన్నలేమో మిలిటరీలో దొరుకుతున్నారు, వాళ్ళ అన్నలేమో సైన్యంలో ఉన్నారు. దావీదేమో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎక్కడైనా చూడండి, సమూయేలు చూడండి, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు, తల్లి తండ్రి లేనప్పుడు అక్కడ దేవుడు తను హెచ్చించడం మొదలెట్టాడు. దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఎర్రని తివాచీలు ఉండవు. దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా గౌరవ మర్యాదలు ఉండవు. దేవుడు నమ్ముకుంటే ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి. దేవుడు నమ్ముకొని ఖచ్చితంగా ఆయన మాటను శిరసావహిస్తే ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. దేవుడు అక్కడ నుండి హెచ్చిస్తాడు మనం. హల్లెలూయా. కానీ మీరు అక్కడ నమ్మాలి. ఆ కష్టంలోకి వెళ్ళటానికి, ఆ నష్టంలోకి వెళ్ళటానికి, ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళటానికి సిద్ధం అవ్వాలి. మీరు ఆ కష్టాలు ఇబ్బందులలో వెళ్ళటానికి మీరు సిద్ధంగా లేకుండా దేవుడు మీరు హెచ్చించాలంటే హెచ్చించడు. కానీ అండి మరి ఇవాళ అనేక మంది కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా హెచ్చించబడుతున్నారు కదా, సుఖాల్లో ఉండి హెచ్చించబడుతున్నారు కదా. డౌట్ రావాలి కదా, అది దేవుడు హెచ్చించే హెచ్చింపు కాదు. సాతాను కూడా హెచ్చిస్తాడు, సాతానుగాడు కూడా దీవిస్తాడు, సాతానుగాడు కూడా డబ్బులు ఇస్తాడు, సాతానుగాడు కూడా మంచి కీర్తిని, మంచి మర్యాదలు, పేర్లు, గౌరవాలు ఇస్తాడు. కానీ దాని అంతము నాశనమే. సాతానుగాడు ఇచ్చే ఆశీర్వాదము, హెచ్చింపు అంతము నాశనమే. ఆ నాశనం మనము, మన పిల్లలు లాక్కెళ్తారండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము, మన పిల్లలు దీవించుకొని తీసుకెళ్ళిపోతారండి. అట్లాగా దేవుడు అది చెప్తున్నాడు మీకు. ఇవాళ కష్టపడినా పర్లేదు, ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నా పర్లేదు, దేవుడు నమ్ముకోవటం మానమాకండి, దేవుడిని విడిచిపెట్టమాకండి. దేవుడు చెప్పిందే చెయ్యండి, దేవుడు చెప్పింది ఏది చెయ్యొద్దు. ఖచ్చితంగా ఇవాళ కష్టమే ఉండొచ్చు, కానీ దేవుడు మీరు హెచ్చిస్తాడు. గోతులున్న రోడ్డుకి మంచి రోడ్డు పడుతుంది, మంచిగా ఉన్న రోడ్డుకి ఎప్పుడు రోడ్డు పడదు. ఖచ్చితంగా ఏదైనా పాడైపోయిన బిల్డింగ్కి మరమ్మతులు, అన్ని మంచిగా ఉన్న బిల్డింగ్కి మరమ్మతులు అక్కర్లేదు. ఏమీ లేనోడి దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నోడి దగ్గర ఆశీర్వాదాలు ఉండదు, అది మాత్రం ముఖ్యం. ఏంటి, ఏమీ లేనోడి దగ్గరే ఆశీర్వాదం. దేవుడు నీ బిందె నింపాలంటే నీ బిందె ముందు ఖాళీగా ఉండాలి. నా బిందె ఖాళీగా ఉందే, నా బిందె ఖాళీగా ఉందే అని ఏడవకూడదు. వాళ్ళ బిందె ఎక్కువ ఉంది, నా బిందె ఖాళీగా ఉంది, వీళ్ళ బిందె నిండుగా ఉంది, నా బిందె ఖాళీగా ఉంది, వాళ్ళ బిందె నిండుగా ఉంది, నా బిందె ఖాళీగా ఉంది అని ఏడవకూడదు. దేవా, వాళ్ళ బిందె నిండుగా ఉంది, నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నా బిందె ఖాళీగా ఉంది, నీకు స్తోత్రమయ్యా. నా పాత్ర నింపువాడు నీవే, నీకు స్తోత్రము. గిన్నె నింపువాడు నీవే, గిన్నె ఖాళీ చేయవాడువు నీవే. నీ నామానికే మహిమ కలుగును గాక అన్నట్టుండాలా. అప్పుడు దేవుడు నీ గిన్నెలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు నింపుతాడు. అప్పుడు దేవుడు నీ బిందెలో శ్రేష్టమైన దీవెనలు నింపుతాడు. అంతేగాని మన బిందె ఖాళీ అయిపోగానే పక్క బిందె ఏడవకూడదు. మన బిందె ఖాళీగా ఉందని అసలు ఏడవకూడదు.